शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। విచ్చలవిడిగా మందు ఏర్లై వారింది. డబ్బులు విపరీతంగా కోట్ల రూపాయలు డబ్బులు పంచిపెట్టిండ్రు. నిన్న లాస్ట్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా మరి కోట్లు ప్రతి నియోజకవర్గానికి వచ్చినాయి. మరి ఆ డబ్బులు పోలీసులే దగ్గరుండి తీసుకొచ్చి పంచి తీస్తున్నారు. ఎప్పుడు ఇట్లా ఉండకుండే పోలీస్ వ్యవస్థ అనేది పకడ్బందీ ఉండేది. ఎలక్షన్స్లలో అక్కడ డబ్బులు దొరికినాయి, ఇక్కడ డబ్బులు దొరికినాయి అని ఉండేది. ఇప్పుడు అదంతా ఏం లేదు. మందు తెచ్చుకో, పంచుకో, చేసుకో. ఇక పోలీసు వాళ్ళ దగ్గర ఉంటే అవతల మాత్రం పంచొద్దు అని భయపెట్టడం, షాపులలో భయపెట్టడం, వైన్ షాపులలో భయపెట్టడం, మాకు ఇన్ని ఇవ్వాల్సిందే, ఉద్ధరియాల్సిందే, చేయాల్సిందే అని భయపెట్టడం. మరి విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్న ఎలక్షన్ కమిషన్ అనేది నిమ్మకు నీరెత్తినట్లు. అసలు ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా ఎవరికి అర్థం కాదు. ఎవరు అసలు ఏం లేదు. ఒక ఇష్టానుసారంగా వాళ్ళు ఒక దగ్గర సీరియల్ నెంబర్ 2 అని ఇచ్చారు, ప్రింట్ చేసుకున్నారు, నమూనా బ్యాలెట్లు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు చూస్తే సీరియల్ నెంబర్ 3లో ఉంది. అది అసలు ఏం నడుస్తుంది అసలు? ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా? ఓన్ని అక్రమంగా ఏదో చేస్తుంటే వీడియో తీస్తే గుద్దిండ్రు అని, ఇంకొక అవమానిస్తే ఇంకొక చనిపోయాడు. నిన్న రాష్ట్రంలో కిడ్నాప్లు, ఆత్మహత్యలు చేసే స్థాయికి వెళ్ళిందంటే ఎంత భయంకరమైనటువంటి ఒత్తిడిలో చూడండి. ఇట్లా డబ్బు ఎంత మీరు ఉపయోగించినా మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్, బీజేపీ ఇంకా కొంతమంది అందరూ ఏకమైంది. బీఆర్ఎస్ని ఢీకొనడానికి మొత్తం టోటల్ అన్ని పార్టీలు ఐక్యమై బీఆర్ఎస్ను ఓడించాలని ప్రయత్నం చేస్తుంది. మేము ఒకటే అడుగుతున్నా, బీఆర్ఎస్ పార్టీ లేదు ఇది అన్నారు కదా, మరి లేదన్నప్పుడు మీకు ఎందుకంత ఉనుగా? జాతీయ పార్టీలు సిగ్గుండాలి కదా. జాతీయ పార్టీలు ఎవరైనా ఇండిపెండెంట్గా కొట్లాడాలి. దానికి ఒక క్లారిటీ ఉంటుంది. ఒక జాతీయ స్థాయిలో తన్నుకొని ఇక్కడ వచ్చేవరకు మున్సిపాలిటీలో కలిసి పనిచేస్తున్నప్పుడు మరి ఆ పార్టీలు ఏం చేస్తున్నాయి? పైన ఉన్నటువంటి వాళ్ళు సిద్ధాంతాల విరుద్ధంగా ఇదా ప్రజాస్వామ్యం అంటే? పార్టీ సిద్ధాంతాలు అంటే ఇవే? ఇది ఎక్కడిది? అయినా కూడా పార్టీలు లేవన్నారు, ఈ పార్టీ గతం అయిపోయింది, పార్టీ లేదన్నప్పుడు ఎందుకు ఇంత భయము? ముగ్గురు ఐక్యం కావాల్సిన అవసరం ఉందంటే దమ్మున్న పార్టీ బీఆర్ఎస్. రేపు అధికారంలో వచ్చేది బీఆర్ఎస్. ప్రజల గుండెలో ఉన్నది కేసీఆర్. కనుకనే అందరు ఐక్యమైన, మీరు అందరు ఐక్యమైన ఏం కాదు, ఏం పీకలేరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ ఉంటుంది ప్రజల గుండె. చూడండి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత చూడండి. మీరు కోట్లు వందల వేల కోట్లు వంచి, వందల కోట్ల మందు వంచి అందరు ఐక్యమై ఒక దగ్గర ఒక ఆయన నిలబడితే మిగతా వాళ్ళందరూ డమ్మిగాలు. ఇంకో దగ్గర నా పార్టీ బీజేపీ నిలబడే దగ్గర కాంగ్రెస్ వాళ్ళు డమ్మి వ్యక్తులు, కాంగ్రెస్ నిలబడే దగ్గర బీజేపీలు డమ్మి వ్యక్తులు. ఇంకా మిగతా వాళ్ళకి ఒకటి 2 సీట్లు వాళ్ళకి ఇవ్వడం, ఇవి చేస్తున్నారు. మేము ఒంటరిగా వచ్చినాం, పులి ఒంటరిగా వచ్చింది. ఖచ్చితంగా ఒంటరిగానే కొట్లాడినాం. కేసీఆర్ గారు చేసిన పనులు మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మేము తెలంగాణ వద్దన్న వాళ్ళు. కానీ రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది. మేము అన్నీ దాదాపు 50% పైన మున్సిపాలిటీలో మేము ఉండేవాళ్ళము. చాలా వరకు మీరు ఇన్ని చేసినా కూడా మేము ఖచ్చితంగా ఉంటాం, గ్యారంటీ కూడా. ఎన్ని డబ్బులు వంచి నేను చేసినా మేము ఉంటాం. రేపు రాబోయే ప్రభుత్వం మాది. 10 ఏళ్లలో మేము 2-3 సీట్లు ఉంటుండే. ఇప్పుడు చూడండి, గ్రామ పంచాయతీలో కూడా అక్కడ 10 నియోజకవర్గాలు 5-10 కన్నా ఎక్కువ ఉండకుండా 40% మేము గ్రామ పంచాయతీలో వచ్చినాం. ఇప్పుడు ఇచ్చినాం. ఈ ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే ఇవి అయిపోయిన వెంబడే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టండి. ఇది అయిపోయిన వెంబడే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టి రెఫరెండం కూడా పెట్టి రండి. అందరూ ఐక్యమై రండి. మేము ఒక్కరమే ఉంటాం. అన్ని పార్టీలు ఐక్యం కానీ మొత్తం మేము ఒక్కరే ఉంటాం. చూసుకుందాం, తెలిసిపోతుంది. ఓటు గురించి ఓటు తెలివైన ప్రజలు, మహబూబ్నగర్ ప్రజలు కష్టపడటానికి ప్లస్ కష్టాల్లో వచ్చేటానికి, ఎండనక వాననక తిరగటానికి, ఏ ఇబ్బంది ఉన్నా పలికేటానికి, ప్లస్ ఇన్ని సమస్యలు తీసిన పార్టీ ఏంది? మంచినీళ్ళకి కష్టం ఉండి ఇక్కడ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 15 రోజులకు 10 రోజులకు నీళ్ళు వచ్చేటివి, 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటివి, కరెంట్ ఉండకుండే, స్ట్రీట్ లైట్స్ పడకుండే, పార్కులు లేకుంటుండే, శ్మశాన వాటికలు గల్లంతుంటుండే. అన్నీ అసలు టౌన్ అంటే టౌన్లో ఉన్న మున్సిపాలిటీలో ఉన్నట్టు గ్రామాల కన్నా అధ్వానంగానే మా గ్రామ పంచాయతీ చేయదు.
వాపస్ గ్రామ పంచాయతీలో మార్చండి ధర్నాలు అయ్యేటుండే. కానీ ఇలా పట్టణాలు అంటే అద్భుతమైనటువంటి నగరాలు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపాలిటీస్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని మున్సిపాలిటీ అంత డిమాండ్ ఉంది. ఖచ్చితంగా నగర ప్రజలు తెలివైన మంత్రులు. అటు ఉద్యోగులకు డిఏలు ఇవ్వలేదు, పిఆర్సీ ఇవ్వలేదు, రిటైర్ అయిన ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ బెనిఫిట్స్ చేయలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళకి ఇవ్వలేదు, మహిళలకు 4,000 అన్నారు, 2,500 అన్నారు, స్కూటీలు ఏమీ లేదు. ముఖ్యంగా మా అన్నం పెట్టే రైతులు, మా రైతన్న కన్నీరు పెట్టిండు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది ఉండదు, వేల మీద లెక్క పెట్టుకోవాల్సిందేది. రాబోయే ప్రభుత్వం మాదే.